కడప జిల్లా కడప నగరంలో మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు సేవల పేరుతో జరుగుతున్న అన్యాయంపై ఓ సాధారణ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన ఆమె కడపలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బస్సులో మహిళలతో అనుచిత ప్రవర్తన, సీట్ల సమస్యలు, సిబ్బంది నిర్లక్ష్యం వంటి అంశాలపై ఆమె పోలీసులకు వివరించినట్లు సమాచారం. మహిళలకు గౌరవప్రదమైన ప్రయాణ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు సన్ రైజ్ హాస్పిటల్ దగ్గర ఆగి ఉంటే ఎక్కుతా ఉన్నా సార్. నన్ను ఎట్లంటే అసభ్యంగా మాట్లాడి దారుణంగా మాట్లాడినారు సార్. ఆడమనిషి లేకుండా నేను వెనకాల ఆటోలో పోయేసరికి బస్టాండ్లో చాలా నీచంగా తిడుతున్నాడు సార్. ఏంటి అట్లా తిడుతున్నావు? ఆడమనిషికి గౌరవం విలువ లేదా? ఏంది అట్లా మాట్లాడుతున్నావు? అక్కన అందరూ పోయి అడ్డుకుంటానే వాళ్ళని తోసుకొని నా ఇంటికి పరిగెత్తా దూసుకొని వస్తున్నాడు. పోలీసు అతను వచ్చి పోయా అంటే కూడా వినకుండా నా ఇంటికి వస్తున్నాడు. నాకు దర్శనం దాకా పరిగెత్తుకుంటా వచ్చి నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను సార్. చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నాను సార్. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను ఇంత దూరం వచ్చినాను సార్. ఏ ఆడ మనిషికి ఎవరికి జరగకూడదని వచ్చినాను సార్. చాలా నీచంగా చెప్పలేక చచ్చిపోతున్నాం మేము. ఇది స్టాప్ కాదు ఎక్కేది ఇక్కడ అంటే కనీసం సార్ నిదానంగా చెప్పొచ్చు కదా. ఇక్కడ ఆగిందని ఎక్కినాం బస్సు మేము అని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు సార్. మా మాట వినక వాళ్ళ తిట్లు భరించలేక మేము నన్ను కొట్టేదానికి వస్తే ఆడమనిషిని అంతమందిలో ఎంత హీనస్థితిగా కొట్టేదానికి వస్తున్నాడంటే అంత హీనస్థితిగా. కావాలంటే బస్టాండ్లో కెమెరాలు ఓపెన్ చేసి చూడండి. నేను చెప్పే మాట అబద్ధమైతే పోలీసులు ఉన్నారు, వాళ్ళని కూడా అడగండి అతను కొట్టేదానికి వచ్చినాడో లేదో. నాకు రక్షణ ఏంది సార్? నాకేమి దిక్కు తోచక పరిగెత్తుకుంటా స్టేషన్ దగ్గరికి వచ్చినా సార్. ఇక్కడికి వస్తే అతన్ని పిలిపిస్తాము మాట్లాడతామని మధ్యాహ్నం కూర్చోబెట్టినారు. అతను ఎంతసేపటికి రాలేదు. 5 గంటలకు వస్తాడంటమ్మా, నువ్వు మళ్ళీ రాకు అన్నారు. ఇంటికి పోయి మళ్ళీ 5 గంటలకు వచ్చాను. ఇప్పుడు దానికి ఉన్నాను. ఆయన శనివారం వస్తాడంట, మీరు ఇక్కడ కాదు మాకు కంప్లైంట్ ఇచ్చేదని CEO